మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్, తార్నాక, హైదరాబాద్ నుంచి. వికారాబాద్లో మనకు ఇంకో బ్రాంచ్ ఉంది. దీంతోపాటు ఆంధ్రాలో రాజమండ్రి, నరసాపురంలో మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. ఈ వైద్యంలో గత 16 సంవత్సరాల నుంచి ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఈ వైద్యంలో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. చాలామంది మన స్టూడెంట్స్ ఇండిపెండెంట్గా సెంటర్స్ రన్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు హీల్ పెయిన్ గురించి క్లుప్తంగా చెప్పబోతున్నాను. అసలు హీల్ పెయిన్ ఎందుకు వస్తుంది? హీల్ పెయిన్కి అక్యుపంచర్ ద్వారా మనం ఏ రకంగా రామబాణం లాంటి పరిష్కారం ఇవ్వచ్చు, ఒక చక్కని పరిష్కారం ఇవ్వచ్చు, ఈ విషయాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, చాలామందికి ఇక్కడ ఈ ఏరియాలో పెయిన్ అంటూ ఉంటారు. అండ్ కొంతమంది ఇక్కడ బ్యాక్ సైడ్ పెయిన్ అంటూ ఉంటారు. కొంతమంది ఈ లెగ్ అంతా పెయిన్ అంటూ ఉంటారు. ఓకే, ఇవి జనరల్గా హీల్లో వచ్చే సమస్యలు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ మీకు నొప్పి లేదంటే కాలంత నొప్పి అన్నదానికి మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక్కడ నొప్పి ఉన్నా లేదంటే ఇక్కడ నుంచి కాలంత నొప్పి ఉన్నా సరే. సో ఈ ఆర్చ్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి మనకు ప్లాంటర్ ఫేసియా అని ఒక బలమైన కండరం ఉంటుంది. సో ఈ ప్లాంటర్ ఫేసియా ఈ క్యాల్కేనియల్ బోన్ దగ్గర, అంటే ఈ హీల్ బోన్ని మనం క్యాల్కేనియల్ బోన్ అంటాము. ఓకే, ఇక్కడ అది వాపు గురవ్వడము లేకపోతే అది స్టిఫ్నెస్ గురవ్వడం వల్ల మనకేమవుతుంది, ఇక్కడ ఏమంటారు, నొప్పి రావడానికి అవకాశం ఉంది. లేదంటే ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అవ్వడం వల్ల ఈ కారణాల చేత ఇక్కడ నొప్పి రావడానికి అవకాశం ఉంది. సో ఈ నొప్పిని మన వైద్యం ద్వారా మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. సో ఈ పెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, కొంచెము ఈ అనీవెన్ సర్ఫేస్ పైన నడవడం తగ్గించుకోవాలి. ఖచ్చితంగా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. అండ్ కాల్షియం ఇంటేక్ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ అక్కడ పెయిన్ ప్రకారంగా మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఆ పెయిన్ ఇంటెన్సిటీ ప్రకారంగా. చాలామందికి మనం ఏమనుకుంటామంటే హీల్ పెయిన్ కదా అనుకుంటాము. బట్ చాలామందికి అది సివియర్ అయినప్పుడు చాలా ఇబ్బంది ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేను చాలామందిని మనం ఈ 16 సంవత్సరాల్లో చాలామంది పేషెంట్ చూస్తున్నాం కాబట్టి, అట్లాగే మన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా ఫీడ్బ్యాక్ ఉంటుంది కాబట్టి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి. సో మనకు చూడడానికి చిన్న సమస్య అయినప్పటికీ అది చాలా ఇబ్బంది చేస్తుంది. సో ఆ సమస్యను మనము మన వైద్యం ద్వారా సునాయాసంగా ఏ విధంగా తగ్గించుకోవచ్చు. ఒకవేళ సమస్య చిన్నగా ఉంటే మీరు ఇంటి దగ్గరనే తగ్గించుకోవచ్చు. లేదు సమస్య పెద్దగా ఉందనుకోండి, మన సెంటర్కి వస్తే మనం ఏం చేస్తామంటే అక్యుపంచర్ చేస్తాము. నెక్స్ట్ థెరపటిక్ మసాజ్ ఉంటుంది, కైరోప్రాక్టిక్ ఉంటుంది, దాంతో స్పెషల్ ఎక్సర్సైజ్ ఉంటాయి. సో అక్యుపంచర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్లాంటర్ ఫేసియా కండరము స్టిఫ్ అయిందో లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఉందో, వాపు వచ్చిందో అది తగ్గుతుంది. అది తగ్గడం వల్ల ఏమవుతుంది, సో ఇక్కడ పెయిన్ తగ్గుతుంది. లేదంటే ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఏదైతే ఉంటుందో, సో ఆ బోన్ గ్రోత్ స్లోగా డిజాల్వ్ అయిపోతుంది అక్యుపంచర్ ద్వారా. అండ్ మసాజ్ ద్వారా ఈ మనకు అవసరం అనుకుంటే మసాజ్ కూడా ఇస్తాము. సో థెరపటిక్ మసాజ్, దాని ద్వారా ఏంటంటే ఇక్కడ స్టిఫ్నెస్ తగ్గుతుంది. అండ్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతుంది, కొందరికి హీల్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి హీల్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో హీల్ అలైన్మెంట్ అంటే ఏం లేదు, ఎలా ఉండాలో అలా ఉండదు. ఓకేనా? సో అలైన్మెంట్ కరెక్ట్గా ఉండదు కాబట్టి ఇబ్బంది వస్తుంది. సో కాబట్టి మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ చేస్తాము. సో ఒకవేళ ఇబ్బంది ఎక్కువ ఉంటే నన్ను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. లేదు సమస్య చిన్నగా ఉందనుకోండి, ఇప్పుడు నేను చెప్పబోయే అక్యుప్రెషర్ పాయింట్స్ తోటి మీ సమస్యను మీరు ఇంటి దగ్గర ఉంటూనే
తగ్గించుకోవచ్చు. ఒకవేళ ఎడమ మోకాల్లో ఉందనుకోండి సమస్య, మీరు ఎడమ చెయ్యి మధ్యవేలు తీసుకోవచ్చు. మధ్యవేలు చూడండి, ఈ భాగం. ఒకవేళ హీల్లో ప్రాబ్లం ఉందనుకోండి, ఓకేనా, ఈ భాగం. లేదు ఈ పాదమంతా ఇబ్బంది ఉందనుకోండి, మీరు కంప్లీట్గా దీన్ని కంప్లీట్ తీసుకోవచ్చు. ఈ ఏరియాని కంప్లీట్ తీసుకోవచ్చు, మీరు కంప్లీట్ తీసుకోవచ్చు కంప్లీట్గా. లేదు ఇక్కడ ఈ వెనుక భాగం ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఈ జాయింట్ నుంచి ఇలా పైకి, ఈ జాయింట్ నుంచి, ఓకేనా, ఈ జాయింట్, ఈ ఏరియా కంప్లీట్ ఏరియా, ఓకేనా, ఈ జాయింట్ నుంచి కొంచెం కిందికి కొద్దిగా పైకి, ఈ కంప్లీట్ ఏరియా మీరు తీసుకోవచ్చు. సో కంప్లీట్ హీల్ ట్రీట్మెంట్ ఎటువైపు ఉన్నా సరే, అది బ్యాక్ వైపు ఉన్నా, బాటంలో ఉన్న, కంప్లీట్ సోల్లో ఉన్న కూడా మనము తగ్గించుకోవచ్చు. సో మీరేం చేయొచ్చు, రింగ్ తీసుకొని స్లోగా ఇలాగా మీరు కంప్లీట్గా రోల్ చేసుకోండి ఇట్లాగా. సో ఇది అక్యుప్రెషర్ రింగ్, మీకు ఎక్కడైనా ఆన్లైన్లో దొరుకుతుంది, ఓకే. సో షాప్స్ ఉన్నాయి, షాప్ దొరుకుతుంది, అట్లాగా నా దగ్గర దొరుకుతుంది, ఓకే. సో స్లోగా మీరు చేసుకోవచ్చు, ఓకే. అది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయొచ్చు, పెన్సిల్ తీసుకోవచ్చు. పెన్సిల్ తోటి చూడండి, ఇట్లాగా కంప్లీట్ ఏరియాని మీరు స్టిమ్యులేట్ చేయాలి. ఇట్లా హెక్సాగనల్ పెన్సిల్ ఉండాలి, అట్లాగా ఈ బ్యాక్ సైడ్. సో కంప్లీట్గా ఈ ఏరియాను ఇలాగా. నేను 3 చెప్తున్నాను. ఒకటి ఏంటంటే ఇక్కడే ఇబ్బంది ఉందనుకోండి, మీరేం తీసుకోవచ్చు, ఇప్పుడు నేను కలర్ చూపించిన ఏరియా తీసుకోవచ్చు. లేదు పాదమంతా ఇబ్బంది ఉందనుకోండి, ఇక్కడ ఇబ్బంది ఉంటూ, అప్పుడు మీరు కంప్లీట్గా ఈ ఏరియా మొత్తం తీసుకోవచ్చు. లేదు ఈ వెనక వైపు ఉందనుకోండి, అప్పుడు ఏం తీసుకోవచ్చు, మీరు ఈ ఏరియా అంటే ఇక్కడ నుంచి ఇలాగా ఈ ఏరియా తీసుకోవచ్చు, ఈ బ్యాక్ సైడ్ ఏరియా తీసుకోవచ్చు, ఓకే. నేను అన్నింటి కలిపి చెప్తున్నాను మీకు. సో పెన్సిల్ తీసుకోవచ్చు, రింగ్తో చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీరు ఏం చేసుకోవచ్చు, నైట్ సీట్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ప్రెషరు మీరు డే టైంలో 3 times చేసుకోవచ్చు. ఎంత ప్రెషర్ ఇవ్వాలి, మీకు కంఫర్టబుల్గా ఉన్నంత ప్రెషర్ ఇవ్వండి. అండ్ నైట్ టైంలో చూడండి, ఇట్లా టేప్ తీసుకోండి, కంప్లీట్ చూడండి ఏరియా కవర్ చేయండి, కంప్లీట్ ఏరియా ఇట్లా కవర్ చేయండి. మనం ఏం చేసాము, ఇట్లాగా టేప్ తీసుకున్నాము, టేప్కి గింజలు పెట్టాము, ఓకే, టేప్కి గింజలు పెట్టాము. ఇది పేపర్ సర్జికల్ టేప్ అండ్ ఈ ఏరియా పైన పెట్టేస్తున్నాము. సో ఇప్పుడు కంప్లీట్ చూడండి, నేను కంప్లీట్గా ఏరియాను మొత్తం కవర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమైంది చూడండి, కంప్లీట్గా మనకు ఈ ఏరియా కవర్ అయింది అండ్ ఈ ఏరియా కవర్ అయింది, కంప్లీట్ ఏరియా కూడా కవర్ అయింది, ఓకే. సో దీని ద్వారా మనకు ఇక్కడొచ్చే నొప్పి అంటే సింపుల్గా మనము ఈ కంప్లీట్ ఏరియా, నెక్స్ట్ ఈ ఏరియా, ఇది కవర్ చేస్తున్నాము, ఓకే. సో ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉంటే మీరు లెఫ్ట్ హ్యాండ్లో మిడిల్ ఫింగర్ తీసుకోవాలి, రైట్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్లో మిడిల్ ఫింగర్ తీసుకోవాలి. ఇవి మీరు జాగ్రత్తగా చేయగలిగితే, ఒకవేళ సమస్య చిన్నగా ఉందనుకోండి, మీ సమస్య నుంచి మీరు ఇంటి దగ్గర కూర్చుంటూనే మీ సమస్యను మీరు ఈ పాయింట్స్ ద్వారా మీరు పరిష్కరించుకోవచ్చు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కొంచెము ఈ అనీవెన్ సర్ఫేస్ పైన నడవకండి, సాఫ్ట్ కుషన్ ఫుట్వేర్ వాడండి. ఈ 2 మీరు జాగ్రత్తలు చేస్తూ ఈ పాయింట్స్ మీరు రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకోండి. దాని తర్వాత ఏ సమస్య నుండి సన్లైట్కి ఎక్స్పోజర్ ఉండాలి, ఖచ్చితంగా మీరు సన్లైట్కి ఎక్స్పోజర్ ఉండాలి. సో అది ఉండేలాగా చూసుకోండి. అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. వీటన్నిటి ద్వారా మీ సమస్య నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేయండి. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అందాక సెలవు మరి.